సార్ నమస్తే. ఇప్పుడు లోకేష్ బాబు గారు అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 14 నెలల 22 రోజులు అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలుమార్లు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వివిధ సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, కేంద్రం ఇవ్వాల్సినటువంటి భరోసా గురించి కావచ్చు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వెళ్ళి మాట్లాడుకున్నారే తప్ప ఏ రోజు వ్యక్తిగతము లేకపోతే ఒకళ్ళ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏ రోజు కూడా వాళ్ళు ప్రవర్తించలేదు. భవిష్యత్తులో కూడా కనబడలేదు. భవిష్యత్తులో కూడా అలా ప్రవర్తించరు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు ఒకటి రకంగా మీరు చెప్పినట్టు భయపడుతున్నారు, తరగసజ్జలు పడుతున్నాయి, మామూలుగా కూడా కాదు. మాటకు పైకి గాంభీర్యంగా ప్రదర్శిస్తున్నా అంతర్లీనంగా మాత్రం అందరికీ ఒక రకమైనటువంటి భయం అనేది ఏర్పడిపోయింది. ఎందుకంటే నిమ్మక నీరెత్తినట్లు చక్కగా ఎలాంటి ఒడిదిడుకులు లేకుండా వాళ్ళు రెచ్చగొడుతున్నా వీళ్ళు రెచ్చిపోకుండా ఒక్కొక్క విషయాన్ని కూలంకుషంగా విచారణ జరిపి సాక్ష్యాధారాలను సేకరించి ఒక్కొక్కళ్ళని కారాగారంలో కూర్చోబెడుతున్న విధానం చూస్తున్న తర్వాత పైకి భీకరంగా మాట్లాడుకున్నారే తప్ప లోన ప్రతి వాళ్ళకు కూడా ఎప్పుడు తమ వంతు వస్తుందా అనేది భయం కూడా ఉంది. అందరికంటే ఎక్కువగా వాళ్ళ శ్రేణులు తొందరపడుతుంది ఏంటంటే ముందుగా జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా లోనేస్తే బాగుండని చెప్పి శ్రేణులు తొందరపడతారు. వాళ్ళు రిలీవ్ అవుతారు. వాళ్ళు ఇప్పుడు లేనిపోయిన టెన్షన్లు, లేనిపోయిన తలకాయ నొప్పులు వాళ్ళకి విపరీతంగా ఉన్నాయి. ఏది వచ్చినా అబద్ధం సంగతి తెలిసినా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. అబద్ధం సంగతి తెలిసినా మాట్లాడాలని పరిస్థితి ఏర్పడుతుంది కదా. సోషల్ మీడియాలో తప్పులైనా సరే ప్రచారం చేస్తూనే ఉన్నారు కదా. ఈ గొడవ ఉండదు కదా జగన్మోహన్ రెడ్డిని లోనేస్తే. అందరితో అయిపోయింది నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఎంత తొందరగా ఈ లిక్కర్ కుంభకోణంలో ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఇంత ఆలస్యం చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే కూడా ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులే. ఎందుకంటే అంటే అందుట్లో వాళ్ళ నేతలు కూడా అనుకుంటున్నారట సార్, నిజమేనా? ఎందుకంటే మనం ఆ బాలకృష్ణ గారి సినిమా ఒకటి ఉంది, ఆయన బెడ్రూమ్లో కంటే దూకగానే చంపడానికి అక్కడ కూర్చున్నటువంటి విలన్ పడుకున్నటువంటి తొందరగా నన్ను ఏదైనా చంపేసే, నన్ను ఏదైనా చేసేసే, నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఇక్కడ వీళ్ళు ప్రవర్తిస్తున్న మీరు నన్ను ఏదైనా అరెస్ట్ చేయండి, ఏదైనా చేయండి, సైలెంట్ తట్టుకోలేకపోతున్నాం అనుకుంటున్నారంట. నిస్సందేహంగా ఇప్పుడు నాయకుల పరిస్థితి అంటే పక్క దూకడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలామంది కూడా దీంట్లోనే ఇరుక్కొని ఉండాలి కాబట్టి అంత తొందరగా బయటికి వెళ్ళే పరిస్థితి కనపట్టలేదు. రెండోది వాళ్ళకి ఇష్టం ఉండా లేకపోయినా పైనుంచి వచ్చింది చదవాలే తప్ప సొంత అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఎవరికీ హక్కు లేదు. ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకొని కారాగారంలో కూర్చోబెడితే ఇటు వెళ్లాల్సిన చిలుకలు ఆ గుడికి వెళ్ళిపోతాయి. అంటే అన్నీ బంధించి ఉండయి, తలుపులు మూసేసి ఉండయి, అవకాశం లేదు. లేదా ఈ పాటికి చాలా వరకు జారుకున్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అతను లోనకి వెళ్ళంలోనే చాలా వరకు ఈ కుంభకోణాలకు సంబంధించి మేము నిజాలు చెబుతాం అని చెప్పి వద్దన్నా కూడా వెళ్ళి ఒకవేళ వీళ్ళు పోలీసుల దగ్గర రానిపోతే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి బాబు పలానా దాంట్లో పలానా జరిగింది, నేనే బాధ్యుడిని. అది కూడా కాకపోతే మొన్న భూమన కరుణాకర్ రెడ్డి లాగా వాళ్ళే వచ్చి బయట పెట్టేసుకుంటున్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు శ్రీలక్ష్మి గారు. అదే ఇట్లాంటి ఒకరికొకరు తీసుకొచ్చేసి అంటే వీళ్ళు ఒకవేళ ఇంకా వీళ్ళకి దొరకని కూడా వాళ్ళు బయటకు తీసుకొచ్చేసి నిజాలు చెప్పేసేసి కూర్చోబెట్టేస్తారనమాట. అంటే ఇప్పుడు ఒకటి పవన్ ఈరోజు ఢిల్లీ వెళ్తుంది, మామూలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న సహాయం గురించి, వాళ్ళు ఇచ్చిన నిధులు ఏ విధంగా సద్వినియోగం చేస్తుంది, ఏ ఏ పరిశ్రమలు ముందుకెళ్తున్నాయి, వాళ్ళు ఇచ్చిన నిధులు దేనికి సద్వినియోగం చేశాం, ఇప్పుడు మిగిలినటువంటి దానికి వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమి రావాలి, రోడ్లకి ఎంత కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత కావాలి, పోలవరం ఏ స్థాయికి వచ్చింది, మీరు ఇచ్చిన 11,400 కోట్ల రూపాయలతోటి ఈరోజు విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం ఏ విధంగా ముందుకెళ్తా ఉంది, అలాగే అమరావతి ఏ విధంగా ముందుకెళ్తుంది, వివిధ ప్రాజెక్టుల ద్వారా మీరు కేటాయించినటువంటి రోడ్లు కావచ్చు, లేకపోతే మన గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది కావచ్చు, ఆర్ఎస్ఆర్ మెటల్కి వీటికి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి అన్నిటికీ చూసుకుంటా ఉంటే ఈ నిధులు వస్తున్నందువల్ల ఏమేమి జరుగుతున్నాయి, మరి ఈ ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే మామూలు పోర్ట్లు కావచ్చు, సీ పోర్ట్లు కావచ్చు, వీటికి సంబంధించినంత వరకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాంతోపాటు మేము చేపట్టుతున్నటువంటి కార్యక్రమాలు ఇవి, పురోగతిది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల్లో
ఇదిగో ఇలా పలానా చాట ఇలా ఉన్నాడు, మేము ఈ విధంగా ముందుకెళ్ళబోతున్నాం, కూటమిలో పెత్తలకాయ మీరే కాబట్టి కేంద్రం వాళ్ళదే కదా. అది కాకపోయినా సార్ మీరు చెప్పినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తోంది, ఇక్కడ చేస్తున్నటువంటి పనులు కూడా అకౌంటబిలిటీ వాళ్ళకి చెప్పాలి చెప్పాలి కదా. ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి డబ్బు వచ్చినా ఏమైందో తెలియదు, ఎక్కడికి పోయిందో తెలియదు, దేనికి ఖర్చు పెట్టారో తెలియదు. ఇప్పుడు ఇంకోటి కూడా గమనించు, గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలో ఉన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి ఒక ముగ్గురు వచ్చి రోజు యాగి చేసేవాళ్ళు. నరసింహారావు అనే ఒక ఆయన, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి సోమవీర్రాజు కూటమిలోనే ఉంటూ ఏ విధంగా మాట్లాడేవాళ్ళు చూసేవాళ్ళం. యూసీలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి 5 సంవత్సరాలు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు కదా చివరిలో తప్ప. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైన తర్వాత మాత్రమే కొంత గొంతు పెగిలింది కొన్ని విషయాల్లో. అంతకుముందు మాట్లాడే వాస్తవాలు చెప్పుకోవాలి మనం కూడా. ఈ రోజు ఏదో కలిసి ఉన్నారని కాదు కదా. కాబట్టి ఆ రోజు వాళ్ళు కాపాడారు పెద్దలు, నిస్సందేహంగా కేంద్ర పెద్దలు కాపాడారు. జగన్మోహన్ రెడ్డికి అండదానులు ఇచ్చారు, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయించారు, నేను కాదని అంటలా. కాకపోతే ఏంటంటే అప్పుడు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు ఏంటనేది తెలియదు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రం నష్టపోతే దేశానికి ఎంత నష్టం అనేది ఈరోజు స్పష్టంగా మోడీ గారికి లేకపోతే అమిత్ షా గారికి కేంద్ర పెద్దలకి స్పష్టంగా అర్థమైపోయింది. నమ్మకమైన మిత్రులు ఎవరు, అంతే కదా, మన దగ్గరకు వచ్చి వంగి వంగి సలాములు చేసేవాళ్ళు కాదు. మన వెనక దానివల్ల ఎన్ని గోతులు పడ్డాయి. కాబట్టి మనం నిజమైన నమ్మకమైన మిత్రుడు ఎవడు. దీంతోపాటు మనతో పాటు ప్రయాణం చేస్తే కేంద్రం అట్లాగే దేశం ఏ విధంగా ముందుకెళ్లే విధానాలను తీసుకెళ్లి సలహాలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరు. మీరు అంటున్నట్టుగా ఆయనతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీతో అంటకాగి వాళ్ళతో దగ్గర సంబంధాలు ఆ విధంగా ఉండడం వల్ల అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎంతో కొంత ఇబ్బంది అయితే ఎదురైంది, దాంట్లో అనుమానమే లేదు. ఇట్లాంటి అంటే ఈ కేసులున్న వ్యక్తితో ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఈ అన్నట్టుగా బీజేపీ పైన కూడా ఒక ముద్ర ఇబ్బందికర పరిస్థితి తెలుసుకున్నారు. ఎలా ఉంటదంటే కొన్ని విషయాలలో అతను చేస్తున్నటువంటి విపరీత పోకడలకు సంబంధించి అవకాశం ఉండి కూడా అడ్డుకట్ట వేయలేదనే బాధ, అలా చేయకపోవటం, వీళ్ళు పెద్దల సహకారం ఉందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వెళ్ళటానికి కారణమైంది. దానికి కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు అకారణంగా తెలుగుదేశం మీద ద్వేషంతో, చంద్రబాబు నాయుడు గారి ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా సవివరంగా అక్కడ చెప్పలేకపోవడం కూడా వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పులు అనమాట. సాహెబ్ గారు నమస్కారం. నమస్తే పవన్ గారు. రైట్, అదేవిధంగా మధుసూదన్ గారు కూడా జాయిన్ అయ్యారు. మధుసూదన్ గారు నమస్కారం. నమస్కారం. నమస్తే సాహెబ్ గారు, ముందుగా ఏం చెప్తారు? ఇప్పుడు రేపు ఈరోజు లోకేష్ గారు వెళ్ళబోతున్నారు, ముఖ్యంగా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రయోజనాలు, సో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, కేంద్రం నుంచి వస్తున్న నిధులు ఏ విధంగా ఒక్క నిమిషం పవన్, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ విషయం చెప్పిన తర్వాత మీరు సాహెబ్ గారిని అడగండి. ఈరోజు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఆంధ్ర క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. చాలా సంచలనమైన, ఇది బాగా ప్రచారం జరగాల. మిగిలిన విషయాలు, జగన్మోహన్ రెడ్డి విషయాలు, మిగిలిన విషయాలని తర్వాత. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు ముందుకెళ్తున్న సందర్భంగా 1,68,00,000 కుటుంబాలకు సంబంధించి, బాగా మరోసారి చెప్తున్నాను, 1,68,00,000 కుటుంబాలకు సంబంధించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని ఏర్పాటు చేయటం అనేది అది మామూలు విషయం కాదు. సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు, ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఇబ్బంది పడుతుంది పిల్లల చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో. అలాంటిది ఈరోజు ఆరోగ్య విషయంలో ఈ కూటమి ప్రభుత్వం నిస్సందేహంగా, ఎందుకంటే కేంద్రం ఇచ్చే సహాయ సహకారాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం అనేది నిజంగానే కూటమిని అభినందిస్తూ, అలాగే కూటమి తరపున ఈరోజు పెద్దన్నగా ఇక్కడ పాత్ర చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారి వీళ్ళ ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నటువంటి ఈ జోడు గుర్రాల సవారీ ఏదైతే ఉందో